కాసేపు ఉండనిద్దాం. ఐస్ జ్యూస్ చేసి ఐస్ చేస్తాను. ఇప్పుడు మా అబ్బాయికి ఇస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పామని చెప్పాను. చూద్దాం. చాలా గట్టిగా ఉంది. తెల్లారుజామునే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ తీసి ఇలా కప్పులో ఐస్ ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దామని జ్యూస్లో కొంచెం పందారేసి కప్పులో పెట్టుకున్నానండి. చూడండి, పడేద్దాం అనుకున్నా పడిపోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, వచ్చింది 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 వచ్చింది. చూసారా ఎంత బాగుందో, చాలా నీట్గా వచ్చేసింది. నేను కలర్స్ ఏమీ వాడలేదండి, కేవలం జ్యూస్ మాత్రమే పోసాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రాసెస్ని 4 గంటల టైం కాబట్టి నాకు వీడియో తీయడం కుదరలేదు. ఈసారి డెఫినెట్గా ఖచ్చితంగా తీస్తాను. మళ్ళీ నేను ఐస్ చేసేటప్పుడు జ్యూస్ ఎలా తీయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తినే నాన్న. బాగున్నదా? ఎలాగున్నా? తీయగా ఉన్నదా? పంచదార సరిపోయిందా? ఎక్కువ తీయగా లేదా? ఎక్కువ తీయగా ఉన్నదా? బాగున్నదా?